మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఏదైనా ఇష్యూ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలని బయటకు తీసే ఉద్దేశంలో ఈరోజు మేము బ్రాండిక్స్ లంక లిమిటెడ్ అనేది ఒక సంస్థ ఇదివరకు 2005 జూలైలో అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకి తప్పుడు సమాచారంతో తప్పుడు హామీలతో 1000 ఎకరాలు ల్యాండ్ విశాఖపట్నంలో అచ్యుతాపురంలో 1000 ఎకరాలు ల్యాండ్ కూడా ₹1 ఎకరానికి అంటే 25,000 తోటి 25 సంవత్సరాలకి వాళ్ళు 25,000 రూపాయలు చెల్లించి 1000 ఎకరాలు ల్యాండ్ అచ్యుతాపురంలో తీసుకుని ప్రభుత్వానికి చెప్పింది ఏమిటంటే 1060 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రభుత్వము వాళ్ళు మాటలు నమ్మి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి 12,95,00,000 చెల్లించింది. అది కాకుండా కూడా ఏపీ ట్రాన్స్కోకి 110 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్లకు కావలసిన 220 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కడే కాకుండా మళ్ళీ వాటర్ సప్లైకి 110 కోట్ల రూపాయలు కేటాయించి ఏలేరు నుంచి వాళ్ళు కంపెనీకి డోర్ స్టెప్స్కి వరకు ఇవ్వడం జరిగింది. అదొక్కడే కాకుండా రోడ్లు సదుపాయం కల్పించడం గురించి 38 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అదొక్కడే కాకుండా మళ్ళీ IIDF ఫండ్ 6,74,00,000 రూపాయలు చెల్లించి మొత్తము 227,69,00,000 ఆనాడు వెచ్చించింది. ఇదొక్కడే కాకుండా మళ్ళీ రైతుల దగ్గర నుంచి సేకరించేదానికి ప్రభుత్వము GOMS 244 ద్వారా APIICకి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే సరిపెట్టకుండా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు పవర్ కన్సెషన్ ₹1 per యూనిట్ పవర్ కన్సెషన్ తీసుకోవడం జరిగింది. ఏనప్పటికీ కూడా పవర్ పెరిగినప్పటికీ కూడా పవర్ ఛార్జెస్ ఫ్యూచర్లో పెరిగినప్పటికీ కూడా 5 సంవత్సరాల వరకు వాళ్ళకి మాత్రం పవర్ రేటు పెంచలేదు. ₹2.75 per యూనిట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాటర్ సప్లై కూడా 15 రూపాయలకి 1000 లీటర్లు 5 సంవత్సరాలకి కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే MOU ప్రకారము వాళ్ళు 60,000 ఉద్యోగాలు 4 సంవత్సరాల్లో ఇస్తామని చెప్పారు. లీజు వచ్చేటప్పటికి మళ్ళీ లీజులో 5 సంవత్సరాలని చెప్పి రాయటం జరిగింది. అంటే చేసిన MOU ఒకటి, లీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ లీజ్ అగ్రిమెంట్కి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలని చెప్పి 60,000 మందికి ఇస్తామని చెప్పారు. అది 20,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. తర్వాత 2006 నుంచి మీరు లెక్కేస్తే 5 సంవత్సరాలు పోనే తీసుకుని కూడా 2011 సంవత్సరానికి 60,000 ఎకరాలు వాళ్ళు ఇవ్వవలసి 60,000 ఉద్యోగాలు అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అది 60,000 ఉద్యోగాలు 19 జూన్ 2010 అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 4 సంవత్సరాల 9 నెలల కాలము అయినప్పటికీ కూడా 18,000 ఎంప్లాయ్మెంటే ఇవ్వటం జరిగింది. ఈ 18,000 కూడా వాళ్ళకి 14,000 మంది సుమారు లేడీస్ ఇస్తున్నారు, 4,000 మంది మగవాళ్ళకి ఇస్తున్నారు. సంతోషం. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఇచ్చి జీతాలన్నీ కూడా చాలని జీతాలు. వాళ్ళకి 2011 జీవో నెంబర్ 62 డేటెడ్ 19 నవంబర్ 2011లో ఫిక్స్ చేసిన జీవో ప్రకారం ఇస్తున్న లేబర్ వేజెస్ పే చేస్తూ వాళ్ళకి వచ్చేది సుమారు 5,000 రూపాయలు వస్తుంది. 5,300 రూపాయలు హైయెస్ట్. చాలా దారుణం. 2011 నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. 5,300 5,500 రూపాయలు వస్తుంది. దీని మీద ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ జీవో నెంబర్ 62ని అమెండ్ చేసి సరి అయిన న్యాయపూరితమైన జీతాలు వర్కర్స్కి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. దీన్నే నేను షార్ట్ నోటీస్ క్వశ్చన్ కింద ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సమాధానం రాబట్టడం గురించి నేను చేసే ప్రయత్నాన్ని అంతటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని రాకుండా అడ్డుకున్నారని చెప్పి మీ ద్వారా మేము అందరికీ పబ్లిక్కి తెలియజేసుకుంటున్నాం. అగ్రిగోల్డ్ విషయం గురించి అందరికీ తెలుసున్న విషయం.
ప్రభుత్వం రేపటికి ఇస్తామన్నా సరే ఈ క్వశ్చన్ రాకుండా చేయటంలో పెద్ద కుట్ర దాగి ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు జరిగిన MOU ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయించారు ఆ MOU. తర్వాత ఇప్పుడు ఉన్న కంపెనీ ఏదైతే రూపాయికి తీసుకుందో ఎకరానికి సంవత్సరానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు 36 లక్షలు కానీ 42 లక్షల రూపాయల వరకు మళ్ళీ వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చుకొని ప్రభుత్వానికి డబ్బు రాకుండా వాళ్ళు డైరెక్ట్గా కోటేశ్వర్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే ప్రక్రియ. ఇది పెద్ద కుంభకోణం.